నమః. శనివారం ఉపాయాలు. శనివారం యొక్క ఈ ఉపాయాలు మీ మూసుకుపోయిన అదృష్ట ద్వారాలు తెరుస్తుంది, దురదృష్టాలు దూరం అవుతాయి. శాస్త్రాల్లో శనిదేవుని న్యాయం యొక్క దేవునిగా పేర్కొన్నారు. కోపంగా ఉన్నప్పుడు రాజును పేదవానిగా చేస్తే, సంతోషంగా ఉన్నప్పుడు భక్తులపై కృప కురిపిస్తాడు శనిదేవుడు. శనిదేవుని సంతోషపెట్టడం సులభం కాదు. అయితే నిజమైన నిష్ట మరియు పవిత్రమైన హృదయంతో చేసిన పని వల్ల శనిదేవుడు ప్రసన్నుడవుతాడు. శనిదేవుని నియమం ప్రకారం పూజ మరియు వ్రతం చేయడం వల్ల శనిదేవుని కృప లభిస్తుంది మరియు అన్ని దుఃఖాలు తొలగిపోతాయి. అదే సమయంలో శనిదేవుడు ఆగ్రహంగా ఉంటే మనిషిపై అనేక రకాల సంక్షోభాలు వస్తాయి. చాలామందికి చేసిన పని పాడవుతుంది. ముఖ్యంగా శనివారం రోజున ఏదో ఒక నష్టం తప్పకుండా జరుగుతుంది. మీకు ఇలాంటివి జరుగుతుంటే మీరు శనిని శాంతింపజేయడానికి కొన్ని ఉపాయాలతో పాటు ప్రత్యేక పూజా విధిలో శనిదేవుని ప్రసన్నం చేసుకొని ప్రయత్నించాలి. శనిదేవుని ప్రసన్నం చేసుకునే ఉపాయాలు చెప్తున్నాను. శనిదేవుని ప్రసన్నత వల్ల మీ జీవితంలో ప్రతి దుఃఖం అంతమవుతుంది. బ్రహ్మముహూర్తంలో రావి చెట్టుకు నీరు సమర్పించండి. ఓం శం శనైశ్వరాయ మంత్రాన్ని జపించండి. తర్వాత రావి చెట్టును తాకి నమస్కరించి తర్వాత 7 ప్రదక్షిణలు చేయండి. శనివారం రోజు ఒకేసారి భోజనం చేయండి మరియు 7 సార్లు శని మంత్రాన్ని పునరావృతం చేయండి. కఠిన పరిశ్రమ చేసిన తర్వాత విజయం రాకపోతే ఏదైనా హనుమాన్ మందిరానికి వెళ్ళి మీకు అక్కడ నిమ్మకాయ మరియు 4 లవంగాలు తీసుకువెళ్ళండి. దీని తర్వాత మందిరాన్ని చేరుకున్న తర్వాత అక్కడ నిమ్మకాయలపై 4 లవంగాలు ఉంచండి. తర్వాత హనుమంతుని ముందు కూర్చొని హనుమాన్ చాలీసా పఠించండి. తర్వాత హనుమంతుని విజయం కలిగించమని ప్రార్థించండి మరియు ఆ నిమ్మకాయను తీసుకొని పని ప్రారంభించండి. మీ పనిలో విజయాన్ని అవకాశం పెంచుతుంది. శనివారం మంత్రాల జపంతో ఇబ్బందులు దూరం అవుతాయి. శనిదేవుని తాంత్రిక మంత్రం ఓం ప్రాం ప్రీం ప్రాం స శనాయ నమః. శనయే నమః. ఓం ప్రాం ప్రీం ప్రాం స శనయే నమః. ఇది తాంత్రిక మంత్రం. వైదిక మంత్రం ఓం శన్నో దేవీరభిష్ట డాపో భవంతు పీతయే. ఏకాక్షరి మంత్రం ఓం శం శనైశ్వరాయ నమః. శనిదేవుని గాయత్రి మంత్రం ఓం భవాయ విద్మహే మృత్యురూపాయ ధీమహి తన్నో శని ప్రచోదయాత్. శనిదేవుని కృపొందడానికి ఉపాయాలు. శనివారం నాడు నూనెతో చేసిన వస్తువులను బిచ్చగాడికి ఇవ్వడం వల్ల శనిదేవుడు ప్రసన్నమవుతాడు. సాయంత్రం మీ ఇంట్లో గుగ్గులు సాంబ్రాణి ధూపం వేయండి. బిచ్చగాళ్ళకు నల్ల మినుములు దానం చేయండి. నీటిలో నల్ల మినపప్పు ప్రవహింపజేయండి. శనివారం నాడు సుందరాఖండం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు ఇస్తుంది. చీమలకు గోధులు ముహూర్తంలో నువ్వులు ఎండు రొట్టెలు ఇవ్వండి. శనివారం రోజు మినపప్పు, నువ్వులు, నూనె, బెల్లం లడ్డు తయారు చేసుకొని ఎక్కడ దున్నని చోట పాతిపెట్టండి. శనివారం రాత్రి రక్తచందనంతో ఓం హ్రీం భోజపత్రంపై రాసి ప్రతిరోజు పూజ చేయడం వల్ల అపారమైన విద్యా బుద్ధి లభిస్తాయి. శనివారం నల్ల కుక్క, నల్ల రొట్టె పెట్టి నల్ల పక్షికి దానం చేయడం వల్ల జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.